ఆ మధ్య ఒక మంత్రి అబద్ధాలను నిజాలుగా ప్రొజెక్ట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. కొండా సురేఖ కేటీఆర్కి ఒక దరిద్రాన్ని అంటగట్టడం, హరీష్ రావుకి సంబంధం లేని ఓ ఫేక్ కేసుని అంటగట్టడం, ఓ ఎమ్మెల్యే ఇస్తే ఎఫ్ఐఆర్ కాదు కానీ ఓ పూర్వం బొగ్గాడు వేలాది మందిని ముంచిన దొంగ నోటు ముద్రించినోడు, బైక్ దొంగ దుర్మార్గుడు పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒకసారి ప్రభుత్వం ఎవరి ఇంపార్టెంట్ లేదో మీకు అర్థం కావాలి. హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికి ఓ దొంగ పిటిషన్ తోటి ఎఫ్ఐఆర్ ఇచ్చారు. పొలిటికల్ కేసును రన్ చేస్తుర్రు. కేటీఆర్ మీద క్యారెక్టర్ అసెషన్ ఏం చేయడానికి ఓ దరిద్రాన్ని ఒక మహిళ ఉండి కూడా ఆమె ప్రొజెక్ట్ చేసింది. ఇట్లా కేటీఆర్కి ఒక కేసు, హరీష్కో కేసు, కేసీఆర్కో కేసు, వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేసిరని వాళ్ళ అమ్ముడు పోయినటువంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలతోటి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చెప్పించడు. వాస్తవంగా చేయాల్సిన పనులు బంద్ చేశారు. వాస్తవంగా ఏం జరుగుతుంది? తెలంగాణకు నీళ్లు కావాలి, నీళ్లు రాకుండా చేశారు. నీళ్లు దోపిడీ జరుగుతుంటే సోద్యం చూస్తారు. అంటే వీళ్ళకి పాలన చేతగాక పనికి మాలిన పనులన్నీ నెత్తి మీద వేసుకొని చెయ్యరాని తప్పులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి తీరని ద్రోహం చేస్తారు. మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయాలి.